ఈ రోజు ఈ వీడియోలో లీవ్ ద వరల్డ్ బిహైండ్ అనే ఒక మిస్టరీ థ్రిల్లర్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా స్టోరీ ఏంటి, అది చూశాక నాకేమనిపించింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది రివ్యూ కాదు, రికమెండేషన్ వీడియో. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఓ ఫ్యామిలీ 4 రోజుల వెకేషన్ కోసం అని ఒక చిన్న ఐలాండ్ కు వస్తారు. అక్కడ ఫస్ట్ అంతా బానే ఉంటది. ఫస్ట్ డే ఐలాండ్ అంతా చూసుకుంటూ బానే ఎంజాయ్ చేస్తారు. కానీ రెండో రోజు నుంచి అక్కడ విచిత్రమైన సంఘటనలు జరగటం స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ వీళ్ళకి బయట ప్రపంచంతో కనెక్షన్ తెగిపోతుంది. ఫోన్లు, టీవీలు, వైఫైలు, శాటిలైట్ ఫోన్లు ఇలా కమ్యూనికేషన్ కి పనికొచ్చేవన్నీ పనికి రాకుండా పోతాయి. తర్వాత ఐలాండ్ లో ఉన్న జంతువులన్నీ తేడాగా ప్రవర్తించడం మొదలెడతాయి. ఆ వెంటనే వెహికల్స్ కంట్రోల్ తప్పడం మొదలవుతుంది. సముద్రంలో తిరగాల్సిన షిప్పులు రోడ్ల మీదకి వచ్చేస్తాయి. గాల్లో తిరగాల్సిన విమానాలు పిట్టల్లా రాలిపోతూ ఉంటాయి. దాంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఐలాండ్ వదిలి వెళ్లిపోదాం అనుకుంటే అక్కడి నుంచి బయటికి వెళ్ళటానికి దారి ఉండదు. మరి అసలు అక్కడ ఏం జరుగుతుంది? కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్ ఇలా టెక్నాలజీ అంతా ఎందుకు బ్రేక్ డౌన్ అవుతుంది? ఏలియన్ ఇన్వేషనా, లేకపోతే ఐలాండ్ లో ఏదైనా ఎక్స్పెరిమెంట్ జరుగుతుందా? అది కాకపోతే మనం ఊహించంది ఏమైనా జరుగుతుందా? ఈ మిస్టరీ నా ఫ్యామిలీ ఎలా సాల్వ్ చేసింది? చివరికి వాళ్ళ ఐలాండ్ నుంచి ప్రాణాలతో బయట పడగలిగారా లేదా అనేది మీరు ఖచ్చితంగా సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా సూపర్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. సినిమా అంతా చాలా మిస్టీరియస్ గా, థ్రిల్లింగ్ గా ఉంటది. అసలు ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది, ఎలా జరుగుతుంది అనేది మనం లాస్ట్ వరకు గెస్ చేస్తూనే ఉంటాం. లాస్ట్ లో అసలు ఏం జరుగుతుంది అనేది రివీల్ అయ్యాక వామ్మో అని అనకుండా ఉండలేం. రివీల్ అంత షాకింగ్ ఉంటది. ఇది జస్ట్ మిస్టరీ థ్రిల్లరే కాదు, సోషల్ డ్రామా కూడా. బేసిక్ హ్యూమన్ మెంటాలిటీ ఎలా ఉంటది, అంతా బాగున్నప్పుడు తను ఎలా ప్రవర్తిస్తాడు, ప్రమాదం వచ్చినప్పుడు ఎలా మారతాడనేది చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఫస్ట్ నాకు నచ్చలేదు. తర్వాత తను నాకు ఎందుకు నచ్చలేదు అని ఆలోచిస్తే కొన్నిసార్లు నేను కూడా ఇలాగే ప్రవర్తిస్తానని క్లారిటీ వచ్చింది. అంటే కొన్నిసార్లు మనం ఏదైనా పని చేస్తే అది మనకి మంచి పని అనిపిస్తుంది, కానీ అదే పని పక్క వాళ్ళు చేస్తే మనకు కోపం వస్తుంది. ఎందుకంటే సెల్ఫిష్నెస్. ఇదే ఈ సినిమాలో మెయిన్ థీమ్ కూడా. సినిమాలో ఉన్న స్టోరీ గానీ, స్క్రీన్ ప్లే గానీ, పర్ఫార్మెన్సెస్ గానీ, బీజిఎం గానీ, డైరెక్టర్ క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్ గానీ టాప్ నాచ్ ఉన్నాయి. మీకు గనక మిస్టరీ థ్రిల్లర్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ సినిమాని మిస్ అవ్వద్దు. ప్రస్తుతానికి ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది విషయం.